స్వస్థత ఎమ్మటే పొందుకున్నాడు. ఆయన ఏది చేయలేదండి. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, మోగవాడికి మాట ఇచ్చాడు, చోటివాడికి వినికివిచ్చాడు, పక్షవాయుని ఒక్క వాక్తో తిరిగి లేపాడండి. ఎంత గొప్ప శక్తివంతుడు దేవుని కలిగి ఉన్నామండి మనం. అంటే ఎరగని ప్రజలైనప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాట ఎందుకు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు? మీ దేవుడు మేకులు పీక్కోలేడా అంటే, ఆయన అంత శక్తి గలవాడు తెలిసి ఉండి కూడా ఆయన సిలువేస్తున్న సమయంలో ఎంత అవమానిస్తున్నప్పుడు కూడా ఆయన ఎందుకు సహించాడో తెలుసా? ఆయనే మార్గం, సత్యం, జీవం అయ్యి ఎటువంటి నిష్కలంకం లేని జీవనం జీవించి మనిషి మానవ రూపంలో మరి ముఖ్యంగా 33.5 సంవత్సరాలు జీవించి ఉన్నాడండి. ఆయన చూపు ద్వారా కూడా ఏ తప్పు చేయలేదు. మనము ప్రతి విషయాల్లో కూడా మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఏదో రూపంలో మనం తప్పు చేస్తుంటాం. ఆయన ఏ ఒక్క తప్పు చేయలేదండి. అంత సత్యవంతుడు కాబట్టి ఆయన సత్యవంటి జీవితం విధానంలో నడవమంటున్నాడు. ఆయన జీవాన్ని కలిగి జీవించి